చనిపోయిన వారు సజీవంగా లేస్తారు అన్న సత్యాన్ని రూఢిగా చనిపోయి తిరిగి లేచిన వారి యొక్క జీవితం నూతనమైన రీతిలో ఉంటుంది. మీరు అనుకున్నట్టు కాదు సుమా. చనిపోయిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుందట? నూతన రీతిలో ఉంటుంది. వారికి పెళ్ళిళ్ళతో నిమిత్తం ఉండదు. ఈ లోకంలో పెళ్ళిళ్ళు జరిగినట్లు పరలోకంలో పెళ్ళిళ్ళు ఉండవు. వారు పరలోకంలో దేవుని దూతల వలె ఉంటారు, కానీ వారు దేవుని దూతలు కాదు. లేపబడిన వారు ఆయనకు కుమారులు. దూతలు వేరే, మనం వేరే. మనల్ని ఏ రీతిగా ఎంచుకుంటున్నాడు ఆయన? దాసులు కాదు, పరిచారకులు కాదు, ఆయన కుమారులు. దూతలు పరిచారకులు. దూతలు మాదిరిగా దూతలు బాగా ఉంటారు, కానీ మీరు దూతలు అని చెప్తూ కొన్ని లేఖనాలు చెప్పారు. పునరుద్ధానం గురించిన ఆత్మ సంబంధంగా ఆయన సజీవులకే దేవుడు కానీ దేవుడు కాదని చెప్తూ అక్కడ 3 వ్యక్తులను సూచిస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ముఖ్యం కదా అన్న ప్రశ్న వచ్చింది. ఆయన ఎవరికి దేవుడట? సజీవుడు. సజీవులు అంటే ఎవరు? విశ్వాసత కలిగిన యేసుక్రీస్తు ప్రభువునందు తండ్రి అయిన దేవుని, ఆయన చేత పంపబడిన కుమారుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు ఏమై ఉన్నారు? వారు విశ్వాసులు. సజీవులంటే క్రీస్తునందు దేవుడు ఏదైతే మనుషుల కొరకు సిద్ధపరచడో ఆ ఏర్పాటును కూర్చున్న సత్యాన్ని హృదయమందు విశ్వసించిన వారు. వారికి దేవుడు అని ఎవరికి చెప్తున్నాడు? అవిశ్వాసులైన వారు. ఆయన ప్రశ్న వేసింది ఎవరు? పునరుద్ధానంలో విశ్వాసత లేని వారు. ఆయన ప్రశ్న వేసింది ఎవరు? పునరుద్ధానం మీద విశ్వాసత లేని వారు. అందుకు వారికి చెప్తూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను కోట్ చేస్తూ నేను సజీవులకే, నేను మృతులకు. మంచిది. పోయినసారి మృతం అంటే మనిషి చనిపోయిన తర్వాత ఈ శరీరము విచ్ఛిన్నమైపోతుంది. శరీరం భూమిలో పాతి పెట్టబడుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆత్మ విశ్రాంతిలోనికి వెళ్ళిపోతుంది. అది సంపూర్ణత కాదు, అది మృతమైనది. మృతులకు దేవుడు కాదైనా. మళ్ళీ ప్రభు ఆయన శబ్దం వినబడగానే ఎవరి వరుస క్రమం చొప్పున వారు పునరుద్ధారంగా. మంచిది. అవన్నీ వచ్చే వారం కొంతవరకు ధ్యానం చేద్దాం. ఈ దినాన్ని మనకి ఆరాధనకు కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైన తలపులు, హెచ్చరికలు మన సైమన్ బాబు వచ్చి మనకి ఇస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా దేవుని ఆరాధించడానికి వచ్చాము కాబట్టి లేఖనాల్లో నుంచి మనం దేవుని యొక్క మాటలు కొన్ని దేవుని ఆరాధించడానికి చూసుకొని సిద్ధపడదాం. అందరం కూడా మొదటిగా కీర్తనల గ్రంథంలో నుంచి 34వ కీర్తన. ఈ కీర్తన దావీదు అబీమెలెకు ఎదుట
వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. బేస్ కొంచెం తగ్గించు. ఈ 34వ కీర్తనలో కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాము. మార్చి చదువుకుందాం. 34వ కీర్తన 10 వచనాల వరకు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ వదలలేదు. ఇక్కడ మనం ఈ యొక్క కీర్తనలో ఈ వచనాలను కనుక మనం చూసినట్లయితే, వెర్రివాని వలె ప్రవర్తించి ఎస్కేప్ అవడానికి ఒక చిన్న ప్లాన్ దావీదు హృదయంలో పుట్టింది. అది తప్పించుకునేటువంటి మార్గాన్ని ఎవరు మనకి ఆపదలు వచ్చినప్పుడు, మనకి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు డైరెక్ట్గా పైనుంచి దిగిపోడు, కానీ మనకి దేవుడు ఏం చేస్తాడు, తప్పించుకునేటువంటి ఒక మార్గాన్ని ఆయన కనిపిస్తాడు. దేవుడు మనకు ఒక ఆలోచన ఇస్తాడు, ఈ విధంగా ప్రవర్తించాలని. పరిశుద్ధాత్మ ద్వారా మనం అందరం కూడా నడిపింపబడతా ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తప్పించుకొని ఆ సమయంలో ఏ విధంగా మాట్లాడాలి, ఆ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సమయ స్ఫూర్తి దేవుడే మనకి ఇస్తాడు. కాబట్టి అటువంటి సమయ స్ఫూర్తితో దావీదు ఎన్నో సార్లు ఎస్కేప్ అయ్యాడు శత్రువుల చేతిలో నుంచి. అలాగే ఇక్కడ కూడా మరి దావీదు పట్టబడినప్పుడు ఆ ఎస్కేప్ ఏ విధంగా అవ్వాలో తెలియక తను అప్పుడు ఆలోచన చేస్తే ప్రతి విషయంలోని కూడా దావీదు దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తి, దేవుని మీద ఆధారపడతాడు అన్ని విషయాల్లో. అలాగే ఈ విషయంలో కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు మరి తనకు వచ్చినటువంటి తలంపు ద్వారా వెర్రివాని వల్లే ప్రవర్తించాడు అనమాట. అంటే సింపుల్ టాస్క్ అనమాట. సింపుల్గా ఎలా ఎస్కేప్ అవ్వాలి అక్కడి నుంచి, ఇంకా వాళ్ళు మాట్లాడడం, తిని రిప్లై చెప్పడం, విచారణ చేయడం ఇలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా ఒక వెర్రివాని వల్లే ప్రవర్తించగా, ఎందుకు తీసుకొచ్చారు, ఇలాంటి వాడు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు, తరమే అండ్ బయటకి అని అంటారు. సింపుల్గా ఎస్కేప్ అయిపోయింది. కాబట్టి అది జరిగినటువంటి తర్వాత దావీదు రచించినటువంటి కీర్తన అన్నమాట ఇది. అప్పుడు చూడండి ఏమంటున్నాడో దావీదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అంటే తాను ఆ విధంగా ప్రవర్తించినందుకు దేవుని దగ్గర ఏంటి ప్రభువా, నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి, నేనేంటి అసలు ఇలా ప్రవర్తించడం ఏంటి, నేను ఇలాంటి స్థితి నాకు అవసరం, అసలు ఈ విధంగా ఉండడం, ఎలాంటి స్థితిలోకి వెళ్ళి నేను ఎస్కేప్ అవ్వాలా, నువ్వు నన్ను రక్షించలేవా, అటువంటి తలంపులు రాలేదు. కానీ దావీదుకి ఏం చేస్తున్నాడు, దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఒక మంచి అలవాటు దావీదుకు ఉన్నటువంటిది. ఎటువంటి సమయంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన నామాన్ని స్తుతించి ఘనపరచడం, గొప్ప చేయడం దావీదుకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం. వెంటనే దావీదు చేస్తున్నటువంటిది, నేను ఎల్లప్పుడూ యెహోవాను నేను సన్నతిస్తాను, ఆయన కీర్తి ఎప్పుడు కూడా నా నోట్లో ఉంటుంది అని చెప్తా ఉంటాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎల్లవేళలా నిత్యము అనేటువంటి పదాన్ని మనం చూస్తే, అది నిత్యము అనేటువంటిది సిచ్యువేషన్స్ని బట్టి మారదు, నిరంతరం ఒకేలా ఉంటుంది అన్నమాట. నిత్యం అనేది ఒక సిచ్యువేషన్లో ఒకలాగా,
ఇంకో సిచ్యువేషన్లో ఒకలాగా అలా ఉండదు. నిత్యము అంటే ఇంకా నిరంతరము, అది కంటిన్యూషన్ అన్నమాట. నిత్యము కూడా నేను స్తుతిస్తాను. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి పరిస్థితిలో నేను వెళ్ళిపోయినా సరే. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, మనం కొంచెం కష్ట సమయంలోకి, లేదంటే కొంచెం ఇబ్బందుల్లోకి, కొంచెం గాఢాంధకారపు లోయలోకి, అటువంటి పరిస్థితిలోకి వెళ్ళగానే వెంటనే దేవుని వైపు చూసి, ప్రభువా నువ్వు నన్ను దృష్టించట్లేదా, నా ప్రార్థన నువ్వు ఆలకించడం లేదా అని చెప్పేసి వెంటనే మనకి చిన్న ఇదో దేవుడి దగ్గర నేను అంతా బాగానే ఉన్నాను కదా, ఏంటి నాకు ఈ సిచ్యువేషన్ అంటే వెంటనే, అంటే అంతా మంచిగా ఉంటే మనకి ఏం జరగకూడదు అనేటువంటిది మన తలంపులు అనమాట. దేవుడిలో భక్తిగా ఉంటే నేను మంచిగా ఉండాలి, నాకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, ఎటువంటి గాఢాంధకారపు లోయ నాకు రాకూడదు, ఏ చిన్న శ్రమ నాకు రాకూడదు. అలా మనిషి అలా ఆలోచిస్తాడు. కానీ మనకు వచ్చేటువంటి ప్రతిది ఇబ్బందిలోని కూడా మనము దేవుని వైపు చూడాలని, ఆయన మీద ఆధారపడాలని ఆయన కోరుకుంటాడు. ఎప్పుడు మనం ఆయన్ని ఆశ్రయిస్తాము, ఎప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తాము, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడే ఎక్కువగా వెళ్తాం. మామూలప్పుడు 10 నిమిషాలు, పావుగంట ప్రార్థన చేసుకుంటే, కష్ట సమయంలో అరగంట, గంట ప్రార్థన చేస్తాం. శ్రమలు ఉన్నప్పుడు ఉపవాసం ఉంటాం. ఇంకా అలా ఏంటంటే ఏదైనా నీకు బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఎక్కువగా దేవుని వైపు నువ్వు చూస్తావు. కానీ ఇక్కడ నిత్యము ఆయన కీర్తన నోట ఉంటుంది అని దావీదు చెప్తున్నాడు. అది ఎటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా, తన శ్రమలోకి వెళ్ళినా, ఇబ్బంది పడుతున్నా, ఎటువంటి సిచ్యువేషన్ తను ఫేస్ చేస్తున్నా, దేవ ఎందుకు అనేటువంటి మాట ఎప్పుడు రాలేదు. కానీ నిత్యము స్తుతించుకొని వెళ్ళడమే దావీదు పని. దావీదు స్తుతిస్తూ ఉంటాడు, దేవుడు సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు. దావీదు ఆరాధన చేస్తూ ఉంటాడు, దేవుడు ఆలోచనించి ఎస్కేప్ అయ్యేటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇలా ఏంటంటే స్తుతించడంలో ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ ఉన్నదన్నమాట. స్తుతించడంలో, మనం స్తుతించడంలో పౌలు శీలలు కూడా జైల్లో పెట్టినప్పుడు ఏం చేశారు వాళ్ళు? బాగా దెబ్బలు తిని చెరసాల్లో వేసేసినప్పుడు, అటువంటి సిచ్యువేషన్లో ప్రభా నీ మాటలే కదా ప్రకటిస్తున్నాను, నీ గురించే కదా సువార్త ప్రకటన చేస్తున్నాను, ప్రభా వీళ్ళందరూ ఎందుకింత వ్యతిరేకంగా తయారవుతున్నారు మా మీద, ఆ సువార్తని ఆటంకపరిచేసి మమ్మల్ని చెరసాల్లో వేసిస్తే మేము ఎలా ప్రకటిస్తాము? ఇలాంటి మాటలు ఏమన్నా చెప్పారా వాళ్ళు, వచించారా వాళ్ళ నోట్లో నుంచి? ఏమీ చేయలేదు. కానీ బాగా దెబ్బలు తినేసి చెరసాల్లో పడేస్తే ఇంకా అది పెయింట్ అయిపోయి పడుకుని పోవాలన్నమాట. అటువంటి స్థితిలో అర్ధరాత్రి అంటారు. అర్ధరాత్రి దెబ్బలు తినేసినప్పుడు అర్ధరాత్రి అంటే ఇంకెలా ఉంటారు? డీప్ స్లీప్ లో ఉండాలన్నమాట. ఆ నొప్పులకి ఇంకా పడుకుని పోయి, అటువంటి స్థితిలో పౌలు సేవకులు ఏం చేశారు? పాటలు పాడుతున్నారట, దేవుని నామాన్ని స్తుతిస్తున్నారట. చూసారా? నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని అంటే, అటువంటి సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళు చేశారు. ఈ యొక్క మాట, దావీదు పలికినటువంటి ఈ మాట నిజమైనటువంటి భక్తులు ఎవరైనా సరే కూడా అది ఫాలో అవుతారు. పౌలు సేవలో ఈ యొక్క లేఖనం నెరవేరితే, ఆ పౌలు సేవలో అటువంటి స్థితిలో దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం, గానపరచడం. నిత్యము అనేటువంటిది అది అండి. నిరంతరము, నిత్యము అనేటువంటిది అది పరిస్థితిని బట్టి మారిపోయేటువంటిది కాదు. మనకి ఆనందంగా అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు దేవుని బాగా దేవుని స్తుతించడం, ఏ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు అలా దిగాలుగా ఉండిపోయి దేవుణ్ణి ఆరాధించకుండా, స్తుతించకుండా ఉండడం, అది ఒక విశ్వాస యొక్క లక్షణం కాదు. ఎటువంటి స్థితిలోనైనా సరే, మరి యోబు ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా యోబు దేవుణ్ణి ఆరాధించగలిగాడు. నిత్యము అనేటువంటిది అదే అనమాట. తాను చనిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా యోబు దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తాను అనేటువంటి దాన్ని నెరవేర్చాడు. అలాగే దావీదు కూడా, నేను ఎప్పుడు కూడా దేవుని నామాన్ని సన్నతిస్తాను, అలాగే నిత్యము ఆయన కీర్తన నోట ఉంటుంది అనేటువంటిది మనము కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మనం కూడా ఒక తీర్మానం ఏం చేసుకోవాలి? నేను ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభువా నేను నిన్ను స్తుతించడం మానను, ఆరాధించడం మానను. మీ యొక్క కీర్తన నోట్లో నుంచి ఎప్పుడూ వస్తుంది.
ఇటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నాకు ఆ నోట్లో నుంచి స్తుతి గీతమే వస్తుంది. ఆరాధిస్తాను, నేను హృదయపూర్వకంగా నేను నిన్ను ఆరాధిస్తాను, హృదయపూర్వకంగా ఆరాధించాలి. వీళ్ళు పెదవులతోనే నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళ హృదయం నాకు దూరముగా ఉన్నది అని దేవుడి చేత మనం ఆ విధంగా చెప్పించుకోకూడదు, అనిపించుకోకూడదు. పెదాలతో రావడం ఏంటి, హృదయంతో రావడం ఏంటి? రెండు రకాలు ఉన్నాయి కదా ఇక్కడ. హృదయాంతరంగాల నుంచి దేవుణ్ణి ఆరాధన చేయడం వేరు, ఈ పెదాలతో 2-3 మాటలు వల్లించేయడం వేరు. హృదయాంతరంగం నుంచి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మ సహాయంతో మనం పలుకుతాం ఆ మూలుగులతో. దేవుడు మనకి చేసినటువంటి మేళ్ళని తలంచుకుంటూ ఆ కృతజ్ఞత భావం అనేది మనకి లోపల నుంచి వస్తుంది, హృదయాంతరంగాల్లో నుంచి. ఆ మాటలు పలికినప్పుడు అది ఏమవుతుందంటే ఇంపైనటువంటి సువాసనగా, మంచి ధూపంగా దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుడు దాన్ని స్వీకరిస్తాడు, అటువంటి ఆరాధన అంగీకరిస్తాడు. కాబట్టి దీనికి ఒక పునాది, దేవుడిని ఆరాధించడానికి ఒక పునాది ఏంటంటే మన హృదయాన్ని శుద్ధిపరచుకొని దేవుణ్ణి ఆరాధించాలి. లోపల ఉన్నటువంటి మలినాన్ని శుద్ధిపరచుకొని దేవుణ్ణి ఆరాధన చేయాలి. మన హృదయం ఆయనకు దూరంగా పెట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధన చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాగే ఎటువంటి పరిస్థితులైనా ఎదురైనప్పటికీ కూడా మనం ఒకేలాగా దేవుణ్ణి ఆరాధించగలగాలి. ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆనందంగా, సంతోషంగా దేవుని నామాన్ని స్తుతించగలగాలి. కాబట్టి దావీదు ఆ విధంగా ఆరాధించేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, వాయిద్యాలు వాయిస్తూ దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి వాడు. అలాగే చూడండి 2వ వచనం చూస్తే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించరు. దేన్ని బట్టి అతిశయిస్తున్నాడంట దావీదు? దేవునిని బట్టి దావీదు అతిశయిస్తా ఉన్నాడు. మనం దేనిని బట్టి అతిశయిస్తా ఉన్నాము? మన పేరు ప్రఖ్యాతలు బట్ట, లేదంటే మన ఆస్తిపాస్తులను బట్ట, మన హోదాన్ని బట్ట, దేనిని బట్టి మనం అతిశయిస్తున్నాం? ఈ లోకంలో చాలా మంది బాగా డబ్బు ఉంటే దాన్ని బట్టి, వారి యొక్క ధన సమృద్ధిని బట్టి వాళ్ళు అతిశయంగా ఉంటారు. లేదు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక పదవిలో ఉన్నారనుకో, దాన్ని బట్టి, ఆ పదవిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ నిజ క్రైస్తవులు వారికి కలిగి ఉన్నటువంటి నిజ దేవుణ్ణి బట్టి అతిశయించారు. మనమందరూ కూడా మనము కలిగి ఉన్నదాన్ని, నిజ దేవుడిని మనం కలిగి ఉన్నాము. మన సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆ దేవుడిని మనం, నిజమైన దేవుడిని మనం కలిగి ఉన్నామని చెప్పేసి దానిని బట్టి మనము అతిశయించాలి. తర్వాత చూడండి, నాతో కూడి యెహోవాను ఘనపరచండి, మనము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయదుము. మనం సంఘంగా కూడినప్పుడు కూడా ఎందుకు మనం ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం? కానీ సంఘంగా మనం ఆదివారం నాడు కూడుకున్నప్పుడు ఏకముగా అందరం కలిసి మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. కాబట్టి ఈరోజు ప్రతిష్ఠించుకున్నాం, మనం అందరం కలిసి ఆరాధన చేసుకుందాము అని. ఇంట్లో మనం ఎప్పుడైనా సరే ఆరాధన చేసుకోవచ్చు, స్తుతించుకోవచ్చు. కానీ దేవుని ప్రజలందరితో కలిసి, ఆయన ప్రజలందరితో కలిసి మనం కూర్చొని దేవుణ్ణి ఆరాధించడం అనేది అది చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఎందుకులే నేను సంఘానికి వెళ్ళడం, ఎందుకు నేను చర్చికి వెళ్ళడం, ఇంట్లో కూర్చుంటాను, లేదంటే టీవీ దగ్గర కూర్చొని నాకు మెసేజ్ పెట్టుకుంటే అయిపోతుంది. అది దేవుడు ఏర్పాటు చేసింది కాదు. ఈ మధ్య టెక్నాలజీ పెరిగిపోయి చాలామంది ఇళ్లలోనే ఉండిపోతున్నారు, సంఘానికి వెళ్ళకుండా. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము కానే కాదు. ఆ టీవీలు, ఈ మెసేజ్లు, ఇవన్నీ ఆత్మీయంగా మనకి సమయం దొరికినప్పుడు ఆత్మీయంగా మనం ఎదగడానికి అది ఉపయోగపడతాయి అవన్నీ కూడా. అంతేగాని అదే మనం ఆరాధన అని చెప్పి అక్కడ కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది అలాగే ఆరాధనలు నడిపేస్తూ ఉన్నారు. మనం లేవలేని పరిస్థితుల్లో, మనం అసలు లేగలేము, బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి అన్నప్పుడు నువ్వు టీవీ చూసుకొని మెసేజ్ విని లైవ్లో, అది ఓకే.
కానీ అన్నీ చక్కగా ఉండి మనం మందిరానికి వెళ్ళగలిగి కూడా మనం బద్దకించేస్తున్నాము, ఇంట్లో కూర్చుంటున్నాము అని అంటే నీకు దేవుని యందు ఎంత ఆసక్తి ఉందో దేవుడు చూస్తున్నాడు. సేవకునికి ఏమీ కాదు రాకపోతే, మనం ఆరాధించే విషయము మనకి దేవునికి సంబంధించేటువంటిది. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దైవజనులు ఏమనుకుంటారో అటువంటిది మన మైండ్లోంచి తీసుకెళ్ళాలి. మనం ఎవరి కోసం వస్తున్నాం? దైవజనుల కోసం వస్తున్నామా, లేదా తోటి విశ్వాసుల కోసం మనం మందిరానికి వస్తున్నాం? దేనికోసం వస్తున్నాం? దేవుడిని ఆరాధన చేయడానికి, మన రక్షకుడిని మనం ఆరాధన చేయడానికి వస్తున్నాం. కాబట్టి అది మనకి, మన దేవునికి సంబంధించినటువంటి విషయం. సేవకుడు దేవుని మాటలు, ఇక్కడ దేవుడు మిమ్మల్ని బలపరచడానికి, హెచ్చరించడానికి దేవుడు ఏం పలకమన్నాడో అది సేవకుడిగా పలుకుతారు. కాబట్టి మనలో దేవుడిని ఆరాధించాలి అనేటువంటి ఆసక్తి ఎంత ఉంది అనేటువంటిది మనం సంఘానికి వచ్చే సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం పాటలు ఎలా పాడుతున్నామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం వాక్యం చెప్తున్నప్పుడు మాట్లాడుకుంటున్నామా, లేకపోతే మన మనసు ఎటో ఉందా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. లేదంటే ఎటువంటి సిద్ధపాటు లేకుండా వచ్చేసామా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆధారపడి ఉంటుంది దేవుడిని మనం ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నాం అనేటువంటి. చాలా మంది వింటున్నట్టే ఉంటారు కానీ వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంటుంది. కూర్చుంటారు, ఇలా చూస్తూ ఉంటారు, మనం వింటున్నారేమో అనుకుంటారు. ఏం వింటారు, అలా మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడిని మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. అందరం కలిసి కదా మనం పాటలు పాడుకోవాలి, అందరం కలిసి కదా మనం దేవుని నామాన్ని స్తుతించాలి. ఏదో ఒక 10 మంది వస్తే ఆ 10 మందితో పాటలు పాడేసుకుంటే ఆ తర్వాత ఇంకొక 20 మంది వస్తే ఎలాగది? ఒక దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు కదా. పిల్లల్ని స్కూల్కి సమయం దాటిపోయిన తర్వాత పంపిస్తాము, సమయాన్ని పంపిస్తాము. మనం 9 గంటలకి స్కూల్ అని అంటే మనం 10 గంటలకు పంపిస్తామా, 10:30 పంపిస్తామా? అలాగే దేవుని సన్నిధికి కూడా మనము ఆసక్తితో మిగతావన్నీ కూడా పక్కన పెట్టేయాలి. సోమవారం నుంచి శనివారం వరకు మనకి నచ్చినట్టుగా షెడ్యూల్ పెట్టుకుంటాం కదా మనం. ఆదివారం నాడు మాత్రము సంఘం యొక్క షెడ్యూల్ అందరూ పాటించాలి. కాబట్టి పాటించకపోతే ఏమవుతుంది అంటే ఏమవుతుంది? ఆత్మీయంగా నువ్వు బలపడలేవు, దేవుని సంపూర్ణంగా ఆరాధన చేయలేవు, నష్టపోయేది మనమే. కాబట్టి ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నాతో కూడి యెహోవాను ఘనపరచండి. మనం అందరూ కూడా ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఎప్పుడు కూడా దేవుడిని ఉన్నతమైనటువంటి స్థితిలో, ఆయన ఉన్నతుడు అని ఎప్పుడు కూడా దావీదు యొక్క తలంపుల్లో ఉంటాయి. ఎప్పుడు కూడా ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయన నామానికి ఎప్పుడు కూడా ఘనత చెందాలి, స్తుతి కలగాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి. తర్వాత చూస్తే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడి దగ్గర విచారణ చేసే విషయంలో దావీదు చెప్తున్నాడు, నేను దేవుడి దగ్గర విచారణ చేస్తే ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు అని దావీదు చెప్తున్నాడు. ఎన్నోసార్లు దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి తన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. నేను నా దేవునికి మొరపెడితే, నేను నా దేవునికి అడిగితే, ప్రార్థన చేస్తే ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. ఆయన రిప్లై ఇస్తాడు ఆయన నాకు, నా ప్రార్థనకి. సో మనం కూడా మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం ప్రార్థన చేస్తే మనకి రిప్లై దొరుకుతుందా అన్నది ఈ వాక్యం ద్వారా మనము ఆలోచన చేసుకోవాలి. నేను దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? దేవుడు నాకు రిప్లై ఇస్తున్నాడా? దేవుని యొక్క ఆత్మ నాకు బోధిస్తుందా ఆ విషయాల గురించి అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు రిప్లై ఇవ్వకుండా ఉండడు. మొట్టమొదటి విషయం, మనం విచారణ చేయటం లేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి సమాధానం అది రాదు.
దేవుని దగ్గర విచారణ చేయటం అన్నది అది చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నోసార్లు దేవుని దగ్గర మనం పెడతాం, దేవా ఇది నీ చిత్తమా కాదా, ఈ విధంగా నేను అనుకుంటున్నాను, ఇది నీ చిత్తం అయితే జరిగించండి, ఒకవేళ నీ చిత్తం కాకపోతే నాకు దూరపరచండి, నాకు బయలుపరచండి. అంటే సిచ్యువేషన్స్ని బట్టి దేవుడు నీకు అనుకూలపరుస్తాడు. ఆ దేవుని చిత్తం అయితే ప్రతిదీ కూడా ఆయన మార్గాలన్నీ సరళం చేసి, త్రోవలన్నీ సరళం చేసి నేను నడిపిస్తాడు. ఆయన చిత్తం కాకపోతే అది అలాగే ఉంటుంది. ఆ ఇష్యూ ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినా అలాగే ఉంటుంది. దేవుని దగ్గర ప్రతి విషయంలోని విచారణ చేసేటువంటి అలవాటు, ఆ లక్షణము దావీదుకు ఉంది. కాబట్టి దావీదు అన్ని విషయాల్లో విచారణ చేశాడు. నేను వెళ్ళాలా లేదా, నువ్వు నాకు అప్పగిస్తావా లేదా ఆ శత్రువుల్ని. దేవుని దగ్గరికి వెళ్ళే విచారణ చేసేవాడు. నువ్వు వెళ్ళు, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు జయం పొందుతావు అని దేవుడు చెప్పేవాడు. అప్పుడు వెళ్ళేవాడు. లేదు నువ్వు వెళ్ళొద్దు అని అంటే వెంటనే ఆగిపోయాడు. అలా ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేసేటువంటి ఒక మంచి లక్షణము దావీదుకు ఉంది. కాబట్టి దేవుని దగ్గర విచారణ చేసేవాడు అన్ని విషయాల్లో. మరి మనం దేవుని దగ్గర అన్ని విషయాల్లో విచారణ చేస్తున్నామా అనేది మనం పర్సనల్గా మనం చూసుకోవాలి. అలాగే నాకు కలిగినటువంటి భయములన్నింటిలో నుంచి ఆయనను తప్పించాం. మనకి ఎన్నో భయాలు కలుగుతూ ఉంటాయి కదా ఈ లోకంలో. ప్రతి భయంలో నుంచి దావీదుకి ఆయన తప్పించాడు. దావీదుకి కలిగినటువంటి భయాలన్నింటిలో నుంచి దేవుడు తప్పించాడు. మనకు కూడా ఎన్నోసార్లు భయాలు కలుగుతాయి. చాలాసార్లు దేవుడు మన భయాలన్నింటి నుంచి మనల్ని విడిపించాడు. దావీదు వాటన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జరిగిపోయినటువంటి సంగతులన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని దాన్ని రిమెంబరెన్స్ గుర్తు తెచ్చుకొని తిరిగి మరలా దేవుణ్ణి స్తుతించడం అన్నది ఒక మంచి లక్షణం అన్నమాట. ఇప్పుడు ఒక సిచ్యువేషన్స్ మనం దాటిపోయాము, అక్కడ భయంకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు అక్కడ తప్పించాడు, దేవానికి స్తోత్రం అని అప్పుడు పలుకుతాము. కానీ తర్వాత ఇప్పుడు మనము దాన్ని తలంచుకుంటూ తిరిగి దాన్ని తలంచుకుంటూ దేవుని నామాన్ని స్తుతించడం అనేది అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీవు చేసిన మేలు ఏది కూడా నేను మర్చిపోను, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులను. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలు మనము మర్చిపోకూడదు. అవి ఎంత పాతమైనప్పటికీ కూడా, ఎప్పుడో జరిగిపోయింది కదండి, అయినా సరే అది మేలు. దాని ద్వారా నీకు దేవుడు మేలు చేశాడు. కాబట్టి ఎప్పుడో జరిగిన సంగతులు అయినప్పటికీ కూడా మరి రక్షణ మనం ఎప్పుడు పొందాము, ఎన్ని సంవత్సరాల క్రితం పొందాము, మరి దాన్ని కూడా ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. పాత సంగతి కాదు కదా, మామూలుగా చూస్తే పాత సంగతి, కానీ అది ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటి దాన్ని బట్టి మనం దాన్ని ఎప్పుడు నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తా ఉంటాం. కాబట్టి దేవుని దగ్గర విచారణ చేస్తే ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు, మొర్ర పెడితే మన మొర్రని ఆలకించేటువంటి దేవుడు. మొర్ర పెడుతున్నామా, విచారణ చేస్తున్నామా. అలాగే మనకి కలిగేటువంటి భయాలన్నింటిలో నుంచి దేవుడు విడిపించేటువంటి దేవుడు, తప్పించేటువంటి దేవుడు. దావీదుని తప్పించినటువంటి దేవుడు మనల్ని కూడా మనకు కలిగిన భయాలన్నింటిలో నుంచి కూడా ఆయన తప్పిస్తాడు. తర్వాత చూస్తే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ కూడా లజ్జింపకపోవను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించాడు. ఇది కూడా సేమ్, మొర్రపెట్టాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు, మొర్రపెట్టాడు. మొర్రపెట్టినప్పుడు కూడా దేవుడు ఆలకించాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ దావీదులో ఉంది. నేను మొరపెట్టాను, దేవుడు ఆలకించి నా శ్రమలన్నింటిలో నుంచి ఆయన నన్ను రక్షించాడు. కాబట్టి కొన్నిసార్లు మనకి ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్స్ని బట్టి దేవుని దగ్గర మనం మొరపెడతాం.
కొంతమంది కన్నీరు కార్చి మొరపెడతారు సిచ్యువేషన్ బట్టి. అలా మొరపెట్టినప్పుడు దేవుడు చూస్తూ నువ్వు అదే స్థితిలో ఉండు అనేటువంటి దేవుడు కాదు. ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తే వినేటువంటి దేవుడు, మన ప్రార్థనకి జవాబునిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. మనం స్తుతిస్తే, గణపరిస్తే ఆయన ఆ యొక్క స్థుతిని స్వీకరించేటువంటి దేవుడు. ఆయన రెస్పాన్స్ అవుతాడు దేవుడు. ప్రతి విషయంలోని కూడా మనకి రెస్పాండ్ అయ్యేటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఎన్ని చేసినా రెస్పాండ్ అవ్వనటువంటి దేవుడిని కాదు మనం ఆరాధించేది. మనం చేసేటువంటి పనిని బట్టి, మనం మాట్లాడేటువంటి మాటను బట్టి, ప్రార్థించేటువంటి ప్రార్థనను బట్టి, ఆరాధించేటువంటి ఆరాధనను బట్టి తిరిగి అతను వెంటనే ప్రతిస్పందిస్తాడు. మనం స్పందిస్తే ఆయన తిరిగి మన స్పందనకి ప్రతిస్పందించేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం అతనికి మొరపెట్టినప్పుడు, ఆయనకి ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క ప్రార్థన, మన యొక్క మొర్ర అది చాలా సక్రమంగా ఉండాలన్నమాట. మనం ఆలోచించుకొని మన జ్ఞానంగా మనం దేవునికి మొరపెట్టాలి. కొంతమంది మొరపెడతారు, ఏం మొరపెడతారో తెలియదు, ఏం అడుగుతారో తెలియదు. ఒక కామన్ సెన్స్ కూడా లేకుండా కొంతమంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఏది పడితే అది నోట్లో నుంచి వచించేయడం అది దేవుని ఆత్మ ద్వారా నడిపింపు కాదు. జ్ఞానంగా ఉండాలి. దేవుణ్ణి అడగాలి అని అంటే ఎంతో జ్ఞానంగా ఉండాలి. సొలొమోను అందుకే అడిగాడు, జ్ఞానం కావాలి నాకు, నీ ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి, కాబట్టి నాకు జ్ఞానం అని. అలాగే దేవుణ్ణి ఆరాధించడానికి కూడా, దేవుణ్ణి స్తుతించడానికి కూడా మనకి జ్ఞానం కావాలి. ఏ విధంగా ఆరాధించాలో జ్ఞానం కావాలి. దేవునికి ఏ విధంగా మొరపెట్టాలో ఆ జ్ఞానం కావాలి. దేవుని దగ్గర ఏ విధంగా విచారణ చేయాలో ఆ జ్ఞానం మనకి కావాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని సన్నిధి నిరంతరము మనతో ఉంటుంది. పక్కనే ఎవరో ఉన్నారు, ఒక దూత ఉన్నట్టుగా మనకు కనిపించదు, కానీ దేవుని సన్నిధి మనతో ఉంటుంది. మనం అనుకుంటాం, ఆ సమయంలో నేను ఎలా తప్పిపోబడ్డానో తెలియదు అని అనుకుంటాం, కానీ దేవుని సన్నిధి నిరంతరం మనతో ఉంటుంది. దేవుడు ఆత్మచేత మనం నడిపింపబడితే కనుక దేవుడు నువ్వు ఎక్కడున్నా సరే, ఎటువంటి పరిస్థితిలోనైనా సరే, ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధి నీతో ఉంటుంది. ఆయన దూతలు నీకు కావలి ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ. ఒక చిన్న కండిషన్ కదా ఇక్కడ, దేవుని దూతలు కావలి ఉంటాయి. ఎప్పుడంట? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ. దేవుని యందు నీకు భయము భక్తి లేకపోతే, దూతలు నా చుట్టూ ఉన్నాయని అనుకుంటే నువ్వు పొరపడతావు. దేవుని సన్నిధి నాతో ఉంది అని అనుకుంటే పొరపడుతున్నావు. నీకు దేవుని యందు భయము లేదు, భక్తి లేదు. దేవుని సన్నిధి నీతో ఎందుకు ఉంటుంది? ఆయన నిన్ను ఎందుకు నడిపిస్తాడు అలాగా? కాబట్టి ఇక్కడ ప్రతి దానికి కూడా ఆయన నీతో ఆయన సన్నిధి ఉండాలి అని అంటే, దేవదూతలు నీకు కావాలి ఉండాలి అని అంటే కండిషన్ ఉంది. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్నో మేలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్నో మేలు ఉన్నాయి భయభక్తులు కలిగి ఉంటే. కాబట్టి మనం ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారు. అటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని ఆరాధన చేయాలి. ఇక్కడ పాయింట్, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధన మనం చేయాలి. ఆయన కుమారుడే, ఆయన మనకి తండ్రే, మనల్ని కుమారుడనే పిలుస్తున్నాడు. కానీ తండ్రి కుమారుడిని కొన్ని సిచ్యువేషన్స్లో గద్దిస్తాడు, కొడతాడు. దేవుడు కూడా మనల్ని కూడా అలాగే
చేస్తాడు. ఎందుకంటే మనల్ని కుమారులు అని పిలుస్తున్నాడు కాబట్టి. కుమారులు అన్నప్పుడు తండ్రికి సమస్త అధికారం మన పైన ఉంటది. కాబట్టి ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన యొక్క దూతలు, అలాగే ఆయన సన్నిధి వారితో ఉంటది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని మనమందరం కూడా రుచి చూసామా? చూసాం. దేవుడు ఉత్తముడు, ఆయన సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు అని మనం అందరం కూడా రుచి చూచి తెలుసుకున్నాం. చూడడం వేరు, రుచి చూడడం వేరు కదా. ఒక బిర్యానీని మనం బాగుంది, మన స్మెల్ వస్తుంది, చాలా టెక్స్చర్ అంతా బాగుంది అని అనుకోవడం వేరు, దాన్ని తీసుకొని తినడం వేరు కదా. తింటే టేస్ట్ తెలుస్తుంది, చూస్తే టేస్ట్ తెలియదు. చూడడానికి బాగానే ఉంటుంది, తింటే దాని టేస్ట్ ఏంటనేది ఎలా చేశారనేది తెలుస్తుంది. కొంతమంది చాలా మంది ఏం చేస్తారు, దేవుని దగ్గరికి వస్తారు, ఆయన నాకు ఇష్టమే అంటారు, ఇక్కడికే వెళ్తాను అక్కడికి వెళ్తాను అని అంటారు, ఆయన కూడా నాకు ఇష్టమే అని అంటారు, క్రిస్మస్ నేను వస్తానంటారు. ఇలాంటివి నహిజంత కుదరదు. అలాంటివి ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు అని విశ్వసించారు. ఇక్కడ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మీకు రుచి చూస్తేనే తెలుస్తుంది. ఆయన్ని నమ్మి ఆయన అధికార కిందకి వచ్చి ఆయన సంపూర్ణంగా విశ్వసించి ఆయన హృదయంలోకి సంపూర్ణంగా చేర్చుకొని ఆ దేవుని సన్నిధిని నువ్వు నిరంతరము కూడా అది అనుభవిస్తుంటేనే ఆ యొక్క రుచి ఏంటనేది తెలుస్తుంది మనకి. దేవుని సన్నిధికి దూరంగా ఉండి మనం దేవుడు గొప్పవాడు, ఆయన మంచివాడు అని చెప్పుకొని అవి వెళ్ళిపోతే ఆ టేస్ట్ నీకు తెలియదు. దేవునిలో సంపూర్ణంగా నువ్వు ఎదుగుతూ బలపడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ గొప్ప చేస్తూ ఆయన వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఈ విధంగా నువ్వు చేస్తూ ఉంటే టేస్ట్ అనేది తెలుస్తుంది. దేవుడు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత సర్వశక్తిమంతుడు, ఎటువంటి వాడు, ఆయన రక్షించేటువంటి దేవుడా, క్షమించేటువంటి దేవుడా, మన పరిస్థితుల్లో నుంచి తప్పించేటువంటి దేవుడా, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా తెలిసేవి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా దేవుడిని మనము టేస్ట్ చూడాలి, ఆయన్ని టేస్ట్ చూడాలి. ఇక్కడ ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని తెలుసుకోండి అని అనలేదు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మనం పాట పాడతాం. ఏం పాట పాడతాం? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. కాబట్టి ఆ టేస్ట్ అన్నది మనం తెలుసుకోవాలి. అది ఎవరైనా ఆయన గొప్పవాడు అని చెప్తే వినేస్తే తెలిసేటువంటిది కాదు. అది ప్రతి ఒక్కరూ కూడా స్వతహాగా వాళ్ళు అనుభవించాలి ఆ ప్రేమని. దేవుడు ఇచ్చేటువంటి ఆ ప్రేమని ప్రతి ఒక్కరు కూడా మనం అనుభవిస్తేనే ఆ టేస్ట్, ఆయన ఎంత గొప్ప దేవుడు అనేటువంటిది తెలుస్తుంది, ఎటువంటి క్షమించే గుణం కలిగి ఉన్నాడు అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి పర్సనల్గా మనం దేవుడిని రుచి చూచి తెలుసుకోవాలి. అప్పుడు ఆయన ఉత్తముడు అని మనం కనుగొంటాం, ఆయన టేస్ట్ తెలిస్తే మనకి. ఇక్కడ ఎంతో మంచి మాట దావీదు చెప్తా ఉన్నాడు, యెహోవా ఉత్తముడు అని మీరు రుచి చూచి తెలుసుకోండి. పైన వినడం కాదు, కానీ మీరు దేవునిలోకి వస్తే, ఆయన సన్నిధి మీరు అనుభవిస్తే అప్పుడు ఆయన యొక్క టేస్ట్ ఏంటో తెలుస్తుంది, ఆయన సన్నిధి యొక్క ఆ మాధుర్యం ఏంటో మీకు తెలుస్తుంది అని ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు. అలాగే ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎంతో మంది నరుడు ఈ భూమి మీద ఉన్నారు, కానీ ఆయన్ని ఎంతమంది ఆశ్రయిస్తున్నారు? ఆ ఆశ్రయించేవారు ఎంతో గొప్ప ధన్యులు అని లేఖనము దావీదు చెప్తా ఉన్నాడు. నిజంగా ధన్యులే. క్రీస్తును ఎరిగినటువంటి వారందరూ కూడా నిజంగా
ధన్యులు. అటువంటి ధన్యత ఎంతమందికి లేదు, ఆ భాగ్యం చాలా మందికి లేదు. ఆ సత్యాన్ని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఆ వెలుగు ఈ లోకంలోకి ప్రవేశిస్తుంది, ప్రకాశిస్తుంది లోకమంతటా. వాళ్ళు మాత్రం కొంతమంది వాళ్ళు ఆ వెలుగుని చూడలేకపోతా ఉన్నారు. ఇంకా అంధకారంలోనే వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారు. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు నీవు నేను ఆ వెలుగుని చూశాను. దేవుడు మన కళ్ళు తెరిచాడు కాబట్టి ఆ వెలుగును మనం చూడగలిగాం. కాబట్టి ఆయనను మనం ఆశ్రయించాం. మనమందరం కూడా ఎంతో ధన్యులం. ఆ తర్వాత యెహోవా యందు యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కూడా కొదవలేదు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాని ద్వారా విశ్వాసి తన యొక్క జీవితంలో ఎన్నో మేళ్ళని పొందుకోగలడు, ఎన్నో ఆత్మీయమైనటువంటి మేళ్ళని పొందుకోగలడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే గనక లేఖనాల్లో చెప్తున్నట్లుగా వాళ్ళకి ఎటువంటి కొదువు ఉండదు, ఏ కొదువు ఉండదు. ఈ కింద వచనంలో ఒక చిన్న ఉదాహరణగా, సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొంటారు కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. సింహము అడవికి రాజు, కానీ వేటకి వెళ్ళినప్పుడు ఏమీ దొరకకపోతే ఆ సింహపు పిల్లలు కూడా పసుపడి ఆకలితో ఉండాలి. అప్పుడు ఆ పిల్లలు నా తండ్రి సింహ అడవికే రాజు, ఏమి తేడా, ఏమి తీసుకురాడా, ఏమి తేలేదా అని అవి కూడా లేముగా ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ వేటకి ఏం దొరకకపోతే కనుక అవి కూడా ఆకలితో ఉంటాయి. అవైనా ఆకలితోని ఉంటాయి. కానీ సింహం పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఆయనను ఆశ్రయిస్తే నీకు ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఇక్కడ చూసారా ఒక పదం, ఇక్కడ ఒక హైలైట్ పదం ఏంటి తెలుసా? ఏంటది చెప్పండి ఒకసారి. ఏ మేలు మనకు కొదువై ఉంది. ఇప్పుడు అది ప్రాముఖ్యమైన మనకేంటంటే ఏ మేలు కొదువై ఉండదు. దాని ముందు వచ్చిన మనకు అనవసరం. ఆయనను ఆశ్రయించు వారికి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి, ఆయన కట్టడలను అనుసరించు వారికి ఇలా ఉంటుంది. ఆ తర్వాత వచనాన్ని మనం చాలా ఆనందంగా తీసుకుంటాం. ఆ ముందు వచనాన్ని మనం అంతగా పట్టించుకోం. ఆయనను ఆశ్రయించాలి. ఆశ్రయించటం అంటే దేవా నువ్వే నాకు ఆధారం అన్ని విషయాల్లో. ఒక ఆశ్రయ దుర్గంగా చేసుకోవాలి. చూడండి, శత్రువులు రాకుండా చుట్టూ కూడా బురుజు ఆ కోట కట్టేస్తారు. ఆ కోట చుట్టూ కడతారు, పెద్ద ఇనుపు గడియలు వేసేసి దాన్ని క్లోజ్ చేసేస్తారు. ఆ కోట చుట్టూ పహారా కాస్తూ ఉంటారు. అంటే ఆ కోటలో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంటారు, లోపల ఉన్న వాళ్ళందరూ కూడా. అలాగే దేవుణ్ణి మనకి కూడా ఒక దుర్గంగా మనం చుట్టూ చేసుకోవాలి. ఎప్పుడు ఆయనను ఆశ్రయించాలి. ముందు ఆయనను ఆశ్రయిస్తే ఆ దుర్గం మనం కట్టుకోగలేదు, ఆయన కడతాడు. ఆ దుర్గం మన చుట్టూ, ఆ కోట ఆయనే కడతాడు. ఆయనే ఒక కోటగా ఉంటాడు మనకి. మనం చేయాల్సింది ఆయనని ఆశ్రయించడం. ఆయనను ఆశ్రయించడం, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవడం, మన స్వచిత్తాన్ని తీసివేసుకోవడం, దేవుని యొక్క అధికారం మీద మనం ఆధారపడడం, మన సొంత ఆలోచనలు తీసి దేవుని దగ్గర విచారణ చేయడం. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. అవి రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, సరైనవి అవ్వచ్చు, సరైనవి కావకపోవచ్చు. కరెక్ట్గా మనం అంచనా వేయచ్చు, అంచనా వేయకపోవచ్చు పరిస్థితులు. కానీ దేవుని దగ్గర విచారణ చేయటం అనేది ప్రాముఖ్యమైనది. దేవుని దగ్గర విచారణ చేస్తే అది సరైనదా కాదో దేవుడే నీకు నడిపిస్తాడు. కానీ నాకు వచ్చిందే కరెక్ట్ అయిన ఐడియా, నేను తలంచిందే కరెక్ట్ అని మనం వెళ్ళిపోయాం అనుకోండి, తర్వాత జరిగేటువంటి పరిణామాల్ని మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది.
కొన్నిసార్లు దేవుడిని చాలాసార్లు విసిగించేసి ఆయాస పెట్టేసి ఇది కావాలి నాకు అది కావాలి నాకు అని అడుగుతాం. దేవుడు కొంతవరకు ఓపికగా ఉండి సరే అది నీకు మేలుకరం కాదు, నువ్వు నన్ను విసిగిస్తున్నావు కాబట్టి సరే నీ ఇబ్బంది ఏదైనా పడని చెప్పి అది మనకి ఇస్తే రకరకాల సమస్యలు మనం ఫేస్ చేస్తాం. ఆ తర్వాత ఎందుకు ప్రభువా నాకు ఇది అని అనుకుంటాం. కాబట్టి ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి, ఆయన నడిపింపుకి మనం ఒప్పుకోవాలి. ఆయన నన్ను నడిపించాలి, ఆయన నాకు వెలుగుగా ఉండాలి, ఆయన త్రోవ చూపించేటువంటి ఒక వెలుగుగా ఆయన నాకు ఉండాలి అని మనం కోరుకొని దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సింహపు పిల్లలు కూడా లేమగలిగాయి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా పొదువై ఉండదు. ఎన్నో మేలు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు, ఎన్నో మేలు మనం దేవుడిని మనం అనుభవిస్తూ ఉన్నాము. ఆత్మీయమైనటువంటి మేలు కావచ్చు, శారీరకమైనటువంటి స్వస్థతలు విడుదలలు కావచ్చు, ఎన్నో దేవుడు మనకి చేసినటువంటి ఉపకారాలు బట్టి. కాబట్టి ఈ మేలు అన్నిటిని బట్టి కూడా మనము దేవుని నామాన్ని మనము ఎల్లవేళలా కూడా స్తుతించే వారంగా ఉండాలి. నిత్యము ఆయన కీర్తన నోట్లో ఉంటుంది. నీకు మేలు జరిగినా నీకు కీడు జరిగినా ఏం జరిగినప్పటికీ కూడా ఆ పరిస్థితిని బట్టి నువ్వు చూసుకోకుండా నిత్యము ఆయన నామాన్ని కీర్తించాలి. పరిస్థితిని బట్టి ఆరాధించేటువంటి ఆరాధకులుగా మనము ఉండకూడదు. దేవుని సంపూర్ణంగా తెలియనటువంటి వారు, ఆయన్ని గ్రహించలేనటువంటి వారు ఆ విధంగా ఉంటారు. మంచిగా ఆనందంగా ఉన్నప్పుడు ఒకలాగా, బాధగా ఉన్నప్పుడు ఒకలాగా అలా ఉంటారు. కొంతమంది బాధగా ఉన్నప్పుడు నేను స్తుతించలేను, నేను ఈరోజు ఆరాధన చేయలేను అని కూడా అంటారు. అటువంటి ఆరాధన దేవుడు ఎప్పుడు కూడా కోరుకోవడం, అటువంటి మనస్సు దేవునికి ఇష్టమైంది కాదు. ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా మన నోట్లో నుంచి స్తుతి రావాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. ఏమీ లేదు, నాకు మొత్తం దేవుడు తీసేసాడు అనుకున్నప్పుడు కూడా ఎందుకు తీసావు ప్రభా అని యోబు ప్రశ్నించి దేవుడిని ఆయాసపెట్టి ఇంక మొత్తం పోయింది కదా, ఇంకేంటి, ఇంకేం మిగిలింది అని అనుకునేటువంటి స్థితి. ఆ స్థితిలో నేను దేవుడిని ఇంకెందుకు ఆరాధిస్తాను అని అనుకోవాలి. అలాంటప్పుడు మొత్తం పోయింది కదా, ఇంకా దేవుడు నాకు ఇంకేమి ఇచ్చాడు, ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం తీసేసుకున్నాడు అంటాను. సిచ్యువేషన్స్ బట్టి అయితే అక్కడ యోబు ఆరాధించకూడదు. ఇంకా తన భార్య చెప్పినట్లుగా దూషించి చచ్చిపో అని అన్నది కదా, ఆ విధంగా చేయాలి యాక్చువల్గా అయితే. కానీ పరిస్థితులను బట్టి మారిపోయేటువంటి మనస్తత్వం యోబుది కాదు. పరిస్థితిని బట్టి మారిపోయి దేవుణ్ణి ఆరాధిస్తాను అనేటువంటి మనస్సు కాదు. కాబట్టి నీ పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ కూడా దేవుణ్ణి ఒకేలాగా ఆరాధించేటువంటి మనస్సు మనకి ఉండాలి. అది కష్ట సమయమే అయినా, ఆనందించేటువంటి సమయం అయినా, కష్ట సమయం అయినా సరే కూడా. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించడానికి మరి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఒకసారి మొదటి నుంచి మనం ఒకసారి మళ్ళా చూసుకున్నట్లయితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యం ఆయన కీర్తి నా నోట్లో ఉంటుంది. యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను, దీనులు దాన్ని విని సంతోషిస్తారు. నాతో కూడి యెహోవాను ఘనపరచండి, మనం ఏకంగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఇలా మనం ఈ మాటలన్నిటిని బట్టి ఆయన నామాన్ని మనము స్తుతించాలి, కీర్తించాలి. అలాగే కీర్తనలు 42లో మొదటి మాటను ఒకసారి మనం చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు కృష్ణగొంచున్నది, జీవం గల దేవుని కొరకు కృష్ణగొంచున్నది. అలాగా మనము దుప్పి నీటి వాగుల కోసం చూస్తుంది. ఎంత దూరమైనా పరిగెత్తుకొని వెళ్తా ఉంటుంది. చిన్న నీటి మడుగు కనిపించాలి. అలాగా దాంతో పోల్చుకున్నాడు ఇక్కడ భక్తుడు. దుప్పి ఏ విధంగా ఆశపడుతుందో, నాకు నీరు కావాలని పరిగెడుతూ ఉంటుందో, వెలుగుతూ ఉంటుందో, అలాగే నా ప్రాణము నీ కోసము ఆశపడతా ఉంటుంది. ఈ మాట మనం అన్వయించుకోగలమా?
నీ సన్నిధి కోసం నేను ఆశపడుతున్నాను. నీ సన్నిధి ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఎప్పుడు వస్తుందా, నీ జనులందరితో కలిసి నేను ఎప్పుడు ఆరాధన చేస్తాను, నీ జనులందరితో కలిసి నేను ఎప్పుడు కీర్తనలు పాడతానా అనేటువంటి మనస్సు మనకి వస్తుందా? దావీదుకి ఉంది అటువంటి మనస్సు. అంతగా తృష్ణపడుతున్నాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. గుర్తు నీటి వాళ్ళ కోసం ఆశపడే అంతగా నేను నీ సన్నిధి కోసం నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఆయన సన్నిధిని మనము ఆశతో కోరుకోవాలి. బలవంతంగా ఎవరో చెప్పారని కాదు, కానీ ఆశతో దేవుణ్ణి ఆయన సన్నిధిని కోరుకోవాలి. అలాగే కీర్తనల గ్రంథంలో 63లో 3వ వచనం చూడండి. నీ కృప జీవము కంటే ఉత్తమం, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవుని యొక్క కృపను బట్టి ఇక్కడ భక్తుడు ఆయన నామాన్ని స్తుతిస్తున్నాడు. నీ కృప జీవం కంటే ఎంతో ఉత్తమమైనది అని చెప్పి తన పెదవులతో స్తుతిస్తున్నాడు. అలాగే 5వ వచనంలో చూస్తే ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను వచ్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగ నిన్ను స్తుతిస్తాను. ఈ నామాన్ని బట్టి నా చేతులు ఎత్తదను. నీవు నాకు సహాయపడై ఉంటివి. నీ రెక్కల చాటును శరణు వచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. కాబట్టి అటువంటి అనుభవంలోనికి నా జీవితకాలం అంతా నేను నిన్ను స్తుతిస్తాను. నేను బ్రతికి ఉన్నంత వరకు నీ నామాన్ని కీర్తిస్తాను. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. నిన్ను స్తుతిస్తారా? నేను సజీవుడిగా ఉన్నాను, నీవు నన్ను సజీవుల లెక్కలో ఉంచావు. కాబట్టి ఈ సజీవులందరితో, నీ ప్రజలందరితో కలిసి నీ యొక్క నామాన్ని నేను ఘనపరిచి కీర్తించి గొప్ప చేస్తాను అని చెప్పి మనం అందరితో కలిసి మనము ఆరాధన చేయాలి. నీ నామాన్ని బట్టి నా చేతులు ఎత్తుతాను. దేవునికి ఉన్నటువంటి నామాలు ఎన్నో నామాలు ఉన్నాయి. ఆయన ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ నామాలన్నిటిని బట్టి వాటన్నిటిని ఎత్తుకుంటూ కూడా మనము దేవుడిని ఆరాధన చేయాలి. ఆయన రెక్కల చాటున శరణు వచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. ఉత్సాహం, దేవుణ్ణి ఆరాధించాలని ఉత్సాహంగా దేవుణ్ణి ఆరాధన చేయాలి, కానీ ఏదో నీరసంగా బాధగా కాదు, కానీ ఉత్సహించు పెదవులతో, ఆనందంతో, సంతోషంతో. మన హృదయంలో దేవుడు ఎటువంటి సంతోషాన్ని మనకి నింపాడు, ఎటువంటి శాంతిని, సమాధానాన్ని దేవుడు మన హృదయంలో ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి, దేవుడు అనుగ్రహించిన దాని అంతటిని బట్టి ఆయన నామాన్ని మనము గొప్ప చేయాలి, స్తుతించాలి, ఆరాధన చేయాలి. కాబట్టి వీటన్నిటిని బట్టి మనము ప్రభువుని ఆరాధన చేస్తాం. మంచిది, చాలా మంచి కీర్తన, 34వ కీర్తన. మంచి అనుభవాలు. ఆ సందర్భం ఏంటంటే సమయాలు 21 నేను చూడదు చెప్పేస్తాను. ఏ సందర్భంలో దావీదు తన అనుభవాలు 34వ కీర్తనలో రాశాడు. నోబులో యాజకుడైన అహీమేలు ఆయన ఉన్నాడు. సౌలు అతన్ని తరుముతా ఉంటే ఆ యాజకుని దగ్గరకు వచ్చాడు. దావీదుతో పాటు ఇంకా 300 మంది ఉంటారు. 2 రోజులు బట్టి వాళ్ళకి ఆహారం లేదు, చేతులు ఆయుధాలు లేవు. సౌలు తరుముతున్నాడు. ప్రాణాపాయ స్థితిలో అహీమేలు యాజకుడు ఆయన దగ్గరకు వచ్చి, మాకు తినటానికి అంటే ఇప్పుడేం లేదు బాబు,
ఆయన దగ్గర ఏమన్నాయట? సన్నిధి రొట్టె. ఆ సన్నిధి రొట్టెలు మొత్తం 12 రొట్టెలు ఉంటాయి. వారానికి ఒకసారి యాజకులు ఆ రొట్టెలు సిద్ధపరిచి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంతో పెట్టాలి. అది వారి యొక్క సమృద్ధికి సూచన. మరి 24 రొట్టెలు అంతమంది ఎలా సరిపోయాయి? ఒక్కొక్క రొట్టె ఏంటి? 1.5 పిండి, అంటే ఇంచుమించు 2 కేజీలు. అంటే ఎలా చేయాలంట ప్రభు దేవుడు చెప్పిన వారికి ఇంటి రొట్టె కోసము ఒక రొట్టె యొక్క కొలత ఎంత? 1.5 అంటే ఇంచుమించు 2 కేజీల పిండి ఒక రొట్టె. అటువంటి 24 కేజీలు 12 రొట్టెలు వాళ్ళు తిన్నారు. ఆ టైంలో ఆయన ఎవరు చూశాడు? సౌలు యొక్క పశువులు కాబట్టి చూసేశాడు. అమ్మో వీడు చెప్పేస్తాడని చెప్పి అక్కడి నుంచి ఎక్కడ పారిపోయాడు? యూదా దేశంలో కాకుండా ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ ఫిలిస్తీన్ దేశానికి ఆకీషు రాజుగా ఉన్నాడు గాతు. అతని దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు, అతని దగ్గరికి వెళ్ళలేదు, ఆ దేశానికి వెళ్ళాడు. అక్కడ సైన్యాధికారులు అతను చూశారు. అమ్మో వీడే కదా మన గొలియాతుని చంపినోడు, ఎవరైతే ఫిలిస్తీన్లు ఆధారపడుతున్నాడో అప్పుడు వీటి నుంచి సీయోను కుమార్తెలు పాటలు పాడారు కదా, దావీదుకి 10,000, సౌలుకు 1000 మంది. గుర్తించి వెళ్ళి ఆ ఇష్యూ చెప్పేశారు. ఆ పరిస్థితిలో అంటే ఇంత ముందు కంటే ప్రమాదకరమైన పరిస్థితి దావీదుకి వచ్చేసింది. ఆ పరిస్థితుల్లో ఆయన బయటకు చూశాడు. ఆశ్రయించడం ఏంటి? ఆ పరిస్థితుల్లో ఒక వ్యక్తి దేవుణ్ణి ఆయన బయట చూడ, ఎప్పుడైతే ఆయన ఆశ్రయించాడో ఆయన సమయ స్ఫూర్తి అయిన ఆలోచన వెంటనే వెర్రివాడిగా మారిపోయాడు. తర్వాత ఆయన పలికిన మాటలు మనం ధ్యానం చేశాం కదా, 34 దావీదు కీర్తన. అలాంటి ఆ పరిస్థితుల నుంచి దేవుడు ఆయన విడిపించినందుకు ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన పైన తన విశ్వాసాన్ని ఏ రీతిగా బలపరుచుకుంటున్నాడు? నేను ఎల్లప్పుడూ నా నోరు నిత్యం ఏం చేస్తుందట. అలాగే మనం కూడా విశ్వాస యాత్రలో కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. విశ్వాసం చదువుకుంటాం, నిరుత్సాహపడిపోవచ్చుమో మనం. ఎందుకంటే మనం ఎవరినైతే ఆశ్రయిస్తామో ఆయన సమస్తాన్ని జయించినవాడు. నేను ఈ లోకమును, మీరు ధైర్యంగా ఉండండి. కాబట్టి ఆ స్పష్టత ఉండాలి మన ప్రభువుని గురించి. మన పక్షంగా సమస్తాన్ని జయించినవాడు మనతో. కాబట్టి ఆ పరిస్థితుల్లో దావీదు ఏం నేర్పుతున్నాడు మనకి కీర్తన? అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆయన వైపు చూచినప్పుడు మనకేం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. ఆయన కలిగిన విడుదల ప్రాణాపాయ స్థితి, అది ప్రమాదకరమైన స్థితి. ఒక రాజు చేతిలో పడితే ఫిలిస్తీన్ చేతిలో అప్పటిగా ఎలా ఉన్నారు? రాజు కూడా అతని మీద ఏం కలుగు చేశాడు అంటే ఏం తీసుకొచ్చారు కదా. దేవుడు చాలా అద్భుతంగా మనం ఆ పరిస్థితిని చేయగలైనా విడిపించడానికి సమర్థుడు. ఆ పరిస్థితులు ఈ చక్కటి మాటలన్నీ అవన్నీ మనం అన్వయించుకుంటూ మన విశ్వాసానికి ఆయనను కీర్తిద్దాం. మంచి దేవుడు అంటే కృపణ పరిశుద్ధాత్మ ద్వారా మీకు మనకి అనుగ్రహించుంటారు. క్లుప్తంగా ప్రభువును స్తుతించండి.